ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధుర కల్పన. ముఖ్యాంశాలు: అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణకు, అటవీ ఉత్పత్తుల పెంపునకు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నీటిపారుదల కాలువల్లో పూడికతీత పనులకు 50 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 50 కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని వరద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ తెలిపింది. వార్తల వివరాలు: అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో స్మగ్లర్ల దాడుల్లో పలువురు అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు గుంటూరులోని అరణ్య భవన్లో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరులైన అటవీ సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, అటవీ ఉత్పత్తుల పెంపునకు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, జంతుశాలను కాపాడేందుకు అటవీశాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ, వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతో మంది స్మగ్లర్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల దగ్గర నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, అవుట్సోర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్ట్ బేస్ లో వచ్చేవాళ్ళు, వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. అడవుల్ని సంరక్షిస్తూ మన రాజంపేట డివిజన్ లో అమరవీరులు 23 మంది మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అడ్డగోలుగా పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ పీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలి భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నీటిపారుదల కాలువల్లో పూడికతీత పనులకు 50 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. పనులు ప్రారంభించే ముందే డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించాలని, అదేవిధంగా పనులు పూర్తయ్యాక మరోసారి డ్రోన్ కెమెరాతో కాలువ పనులను చిత్రీకరించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఆరోపణలకు ఆస్కారం ఉండదని మంత్రి నారాయణ వివరిస్తూ, సమస్యల కెనాల్స్ కావచ్చు, ఇరిగేషన్ సర్కిల్ కెనాల్స్ కావచ్చు, కండలేకి సంబంధించిన కెనాల్స్ కావచ్చు, వీటిలో సిటీ తీయడానికి 50 కోట్లు యాక్చువల్ గా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి సంబంధించి టెండర్లు 11వ తేదీ, 18వ తేదీ రీఓపెన్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ కెనాల్స్ అన్నిటి మీద ప్రస్తుతం ఉన్న పొజిషన్ ని కంప్లీట్ గా డ్రోన్స్ ద్వారా వీడియో తీస్తారు. ఆ తర్వాత సిల్ట్ తీసిన తర్వాత మళ్ళీ డ్రోన్స్ ద్వారా వీడియో తీస్తారు వెరిఫై చేయడానికి. ఆ విధంగా ఫ్యూచర్ లో జరగబోయే ప్రతి ఒక్కటి డ్రోన్స్ సపోర్ట్ తో తీసుకుంటే క్వాలిటీ వస్తుంది, యాక్యురసీ వస్తుందని. నూజివీడు ట్రిపుల్ ప్రయోగశాలల్లో పరికరాలు సమకూర్చేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధులు 12,17,39,355 రూపాయలు మంజూరు చేయాలని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్కు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నిన్న ఆయనను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. నూజివీడు ట్రిపుల్ కాలంలో చెల్లిన అకాడమిక్ ప్రయోగశాలల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుదీప్ సింగ్కు మహేష్ కుమార్ వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 50 కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొదటిసారి మచిలీపట్నంలో ఇలాంటి కార్యశాల ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పారిశ్రామిక అభివృద్ధిలో తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు
యువ ఎంటర్ప్రినర్స్ తయారు చేయటం, అలాగే ఉన్న పరిశ్రమలకి స్కిల్స్ ని పెంపొందింపు చేయటం, అలాగే మార్కెటింగ్ గాని, అలాగే వాళ్ళు టెక్నికల్ గా ఎలా ముందుకెళ్లాలి, ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లగలగాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మార్పు చెందుతున్నటువంటి పారిశ్రామిక విధానంలో మనం కూడా ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలంటే నిష్ణాతులుగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని వరదరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA తెలిపింది. 100 ఏళ్ల వర్షపాతాన్ని పరిశీలించి టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లు నెదర్లాండ్స్ సంస్థ నివేదిక ఇచ్చిందని వెల్లడించింది. వరద నిర్వహణకు అమరావతిలో ప్రవహిస్తున్న వాగులను విస్తరిస్తామని పేర్కొంది. కొండవీటి వాగు, పాలవాగుల లోతు, వెడల్పు పెంచుతామని వెల్లడించింది. వరద నిర్వహణ ప్రణాళిక ఆకృతిని సాంకేతిక కమిటీ ఆమోదించిందని, అందుకు అనుగుణంగా రాజధానిలో వరద నిర్వహణ పనులకు 2062 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించామని CRDA తెలిపింది. భారతరత్న, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని పురస్కరించుకుని రేపు మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. మైనారిటీ సంక్షేమ శాఖ తరపున విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి జీవిత సాఫల్య పురస్కారం, విశిష్ట సేవలు అందించిన ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు, ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు, సాంస్కృతిక కళారంగాల్లో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నూతనంగా నిర్మించిన ఉపాధ్యాయుల వసతి గృహాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలువురు ముఖ్యమంత్రులు కుగ్రామాల నుంచి, ముఖ్యంగా తాడికొండ గురుకుల పాఠశాల వంటి విద్యాలయాల నుంచి వచ్చినవారేనని గుర్తు చేశారు. ఆ పాఠశాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థుల దృక్పథం మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందన్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతి గ్రామంలో పాఠశాల, కమ్యూనిటీ హాల్స్, వాకింగ్ ట్రాక్ తదితర కనీస వసతులు కల్పించేందుకు 5 ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నది. ఈ నెల 24, 25వ తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన, తీసుకున్న నిర్ణయాలకు తగిన విధంగా పురోగతి వివరించేలా నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడిచిన 4 నెలల్లో ప్రభుత్వ శాఖల వారీగా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అడవులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణకు, అటవీ ఉత్పత్తుల పెంపునకు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నీటిపారుదల కాలువల్లో పూడికతీత పనులకు 50 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.